ప్రియమైన జూనియర్ న్యాయవాదులారా, నేను గడిచిన వీడియోలో డబుల్ మర్డర్ కేసుకు సంబంధించిన వాస్తవాలను తెలియజేశాను. మీలో ఎవరైనా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా స్థిరపడాలనుకునేవారు ఇలాంటి కేసులు మీకు ఎదురైనప్పుడు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటనగా, డైరెక్ట్గా సాక్షులు లేని మర్డర్ కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మీ పాత్ర అత్యంత బాధ్యతతో కూడుకున్నది. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్పై ఆధారపడే కేసుల్లో ప్రతి పరిస్థితి ఒక గొలుసులోని కడియంలా కలిసిపడి నేరాన్ని నిందితుడు తప్ప మరే సాధ్యమైన వివరణ లేకుండా నిరూపించాలి. ఈ ప్రమాణాన్ని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అనేక తీర్పుల్లో స్పష్టం చేసింది. ఉదాహరణకు శరద్ బిర్దిచంద్ శరదా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 1984. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మీరు 3 అంశాలను ఖచ్చితంగా నిరూపించాలి. 1. నిందితుడు నేరం చేయడానికి బలమైన మరియు సహజమైన మోటివ్ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని స్థాపించాలి. 2. లాస్ట్ సీన్ వంటి పరిస్థితులు స్పష్టమైన సాక్ష్యాలతో ఉండాలి. 3. ఫారెన్సిక్ మరియు శాస్త్రీయ ఆధారాలు నేర కథనాన్ని బలపరచాలి. గుర్తుంచుకోండి, మీ లక్ష్యం కేవలం దోషికి శిక్ష పడేలా చూడటం కాదు, నిజాన్ని కోర్టు ముందు స్పష్టంగా నిలబెట్టడం. న్యాయపరమైన నిష్పాక్షికత, నైతికత మరియు సమగ్ర సిద్ధతే ఒక విజయవంతమైన పబ్లిక్ ప్రాసిక్యూటర్కు మూలాధారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.